నమస్కారం. నేటి ధాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన సీఎం రేవంత్. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై రాజకీయాలకు తావుండొద్దన్న రేవంత్. పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు. జగన్ రాజకీయాలను ప్రజలు నమ్మరన్న గోరంట్ల బుచ్చయ్య. జగన్ పాదయాత్రలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వెల్లడి. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. ప్రజలు ఇప్పటికే తమ తీర్పునిచ్చారని వ్యాఖ్య. ఫీజు రియంబర్స్మెంట్ పై సీఎం రాజీనామా చేయాలని రామచంద్రరావు. విద్యార్థుల బకాయిల చెల్లింపులో ప్రభుత్వ విఫలం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యక్తిగత నిర్ణయం. యువతను తప్పుదోవ పట్టించొద్దని సూచన. డీఎస్సీ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలని అమర్నాథ్. డీఎస్సీపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని అమర్నాథ్. మెరిట్కు ప్రాధాన్యమిచ్చే నియామకాలు చేపట్టాలని సూచన. కృష్ణా జలాలపై గూగుల్ బ్రిడ్జ్ ను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. తెలంగాణకు నీటి ప్రవాహం తగ్గుతోందని ఆందోళన. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని విజ్ఞప్తి. నీట్ పేపర్ లీకేజ్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు వ్యక్తం చేసిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాల్సిందేనన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే పరీక్షల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టేలా పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. कभी किसान युवा अगर पलट के जवाब देना शुरू किए, पलट के लड़ना शुरू किए तो कोई भी हार मान लेना पड़ता है. यही हार कल इन लोगों का हुआ. राइट सर, अभी देखा गया तो कल आपने एक यूथ बिल के बारे में भी बताया, तो क्या कहना चाहेंगे इस यूथ बिल को? तो मैं इसीलिए मैं कहना चाहता हूं कि अभी पहले जब 21 इयर्स वोटिंग राइट था, तब 25 इयर्स असेंबली एंड पार्लियामेंट के लिए चुनाव लड़ने का एज था, मगर आज वोटिंग राइट इज 18 इयर्स. So I wanted to reduce that age from 25 to 21. Why? Because at the age of 21 years, the youngsters are getting IAS, IPS or any civil servant, or otherwise mayors also, they are getting that local, rural, local, urban authorities में elected representatives बन रहे. So why can't assembly and parliament? So that is why I have suggested, I wanted to make a resolution in my state assembly in August. So to take up this issue in the Lok Sabha and Rajya Sabha. सर, तो क्या इस बिल को लेकर आपने कल ये भी बताया था कि मिनिस्टर मोदी से भी मिलेंगे और इंडिया अलायंस के डिस्कस करेंगे, तो इसके बारे में क्या कहना? तो इसीलिए मैं पहले तो मेरा स्टेट असेंबली से मैं रेजोल्यूशन पास करना चाहता हूँ. उसके बाद हमारे पार्टी नेता लोग उनसे खड़गे जी और राहुल जी से मिलकर ये पूरा रिप्रेजेंटेशन देना चाहता हूँ. उसके आगे इंडिया अलायंस में जितने भी पार्टीज है उन लोगों से मैं मिलना चाहता हूँ. आगे कार्रवाई देखेंगे कैसे होने वाले हैं. एनडीए अलायंस से तो हमारा इंडिया अलायंस वाले बात करना है, वो जिम्मेदारी नेशनल पार्टी लिए तो ठीक रहेगा. तो मेरा तरफ से जितना कोशिश कर सकता हूँ मैं कोशिश करके इसके लिए आगे जाऊंगा. सर, धर्मेंद्र प्रधान के रिजिग्नेशन के बाद प्रहलाद जोशी को ये दिया गया है, तो क्या ये एजुकेशन सिस्टम में रिफॉर्म्स ला पाएंगे? क्या आपका क्या मानना है? नहीं, लाने का बहुत जरूरी है. जो शिक्षा और परीक्षा दोनों में रिफॉर्म्स लेने का जरूरी है. तो इसके लिए लोकसभा एंड राज्यसभा में पार्लियामेंट में चर्चा होना चाहिए. सबका विपक्ष का सुझाव भी लेना है, एक्सपर्ट्स का भी सुझाव लेना है एंड स्टेक होल्डर्स का भी सुझाव लेके ये पूरा బదల్నా और जिम्मेदारी भी देना. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అనుమానాలు తలెత్తినా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు జరిపి
వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఉద్యోగాల భర్తీ వంటి కీలక ప్రక్రియల్లో పూర్తి పారదర్శకత ఉండాలని, అభ్యర్థుల్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. మెరిట్ కు ప్రాధాన్యమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని అమర్నాథ్ పేర్కొన్నారు. రాజీనామా చేసినటువంటి ఘటనని ఈరోజు చూసాం. అయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జరిగినటువంటి అవకతవకల మీద ఎక్కడా కూడా దాని మీద స్పందించడం కానీ, జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, లేదా ఒక ఎంక్వైరీని వేయడం కానీ ఏది కూడా చేయలేదు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు కొడుకు, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలు, ఏ విషయానికి కూడా వారు సమాధానం చెప్పకుండా, కనీసం ఎంక్వైరీ వేయకుండా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాల కోసం, మరి ముఖ్యంగా టీచర్ వృత్తి కోసం పాకులాడినటువంటి అనేక మంది ఈరోజు ఎంతోమంది యువత ఎదురు చూస్తూ ఎప్పుడు పరీక్ష పెడితే ఎప్పుడు సెలెక్ట్ అవుతాం, ఎప్పుడు మన కుటుంబాన్ని మనం మోసేటువంటి అవకాశం మనకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది యువతకి ఈరోజు నిరాశ కనబడతా ఉంది. ఈరోజు క్వశ్చన్ పేపర్ చేసేటువంటి వ్యవస్థ కానీ, లేదా పరీక్ష నిర్వహించేటువంటి వ్యవస్థ కానీ, ఇవి రెండు డిఫరెంట్ వ్యవస్థలకు ఇవ్వడం జరిగింది. కానీ రెండు వ్యవస్థలకి ఒకరే ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పనిచేయడం అనేటువంటి దాంట్లో అనేక అనుమానాలు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ విద్యార్థికి స్టేట్ టాపర్గా వచ్చాడు. స్టేట్ టాపర్గా వచ్చినటువంటి వ్యక్తి వెరిఫికేషన్కి వెళ్ళు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడు, దేనికి కూడా వచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా తీసుకోకుండా చేసినటువంటి సందర్భాలు చూసిన తర్వాత ఏ రకంగా నష్టం జరిగిందో, ఏ రకంగా ఇందులో అవకతవకలు జరిగిందో అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఈరోజు ఉద్యోగ అవకాశాలు తెచ్చుకున్నటువంటి వారు, దీనికి అంతా కూడా నిర్మల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ వార్డులను విస్మరించి కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులకే నిధులు కేటాయిస్తున్నారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చ జరగాల్సిన సమావేశాన్ని రాజకీయ విమర్శల వేదికగా మార్చారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. సమావేశంలో ఇరు పార్టీల సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈరోజు ఎమ్మెల్యేను అప్రతిష్టపాలు చేసే విధంగా వారిని వ్యక్తిగతంగా తిట్టడం ఏదైతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. గుంటూరు నగరం జీఎంసీలో విలీనమైన గ్రామాలకు రాబోయే 30 నుంచి 50 సంవత్సరాల వరకు తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో అమృత్ 2.0 ప్రాజెక్టును కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. 577 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఆధునిక నీటి సరఫరా, మౌలిక సదుపాయాలతో పాటు తక్కెళ్లపాడులో 50 MLD సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్ నిర్మించనున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును రూపొందించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో తాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. అమృత్ 2.0 పూర్తయితే గుంటూరు ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు నగర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు వెల్లడించారు. పాడులో కూడా ఇప్పుడున్న దానితో సమానంగా ఇంకొక 50 MLD వచ్చే విధంగా ఇంకో రిజర్వాయర్ కూడా అక్కడ కడుతున్నాం. అది ఎందుకు కడుతున్నాము అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కలిసేటువంటి గ్రామాలు ఏటుకూరు, బుడంపాడు, ఇలా ఆ గ్రామాలకు కూడా అడిషనల్ గా నీళ్లు కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం సరిపోదు. కాబట్టి
అక్కడ కూడా ఒక 50 MLD రిజర్వాయర్ కడతా ఉన్నాం. ఈ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఆ రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ కట్టిన తర్వాత గుంటూరుకి రింగ్ రోడ్డు ఎలానో వాటర్ రింగ్ రోడ్డు రూపంలో మొత్తం కూడా పైప్ లైన్ రాబోతా ఉంది. ఈ రింగ్ రోడ్డు పైప్ లైన్ ద్వారా విలీన 10 గ్రామాలకే కాకుండా ఆ రింగ్ రోడ్డు నుంచి ఏ గ్రామానికైనా అక్కడి నుంచి చిన్న పైప్ వేసుకుంటే ఇప్పుడున్నటువంటి సామర్థ్యం ద్వారా ప్రతి గ్రామానికి వచ్చే 30, 40, 50 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి స్వచ్ఛమైనటువంటి నీరు ఎంత కావాలంటే అంత ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈ రోజు మనం చేసుకున్నటువంటి 550 కోట్ల రూపాయల కార్యక్రమం. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్ చేపట్టే పాదయాత్రలను ప్రజలిక నమ్మే పరిస్థితి లేదని, ఆయన రాజకీయ తీరును రాష్ట్ర ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే తమ తీర్పునిచ్చారని, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే రాజకీయాలను ఇక స్వీకరించారన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలు కూడా ఆ దిశగానే మద్దతునిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఏంటో ఆయన నిజ స్వరూపం ఏంటి తెలిసింది. హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాడు, యాక్సిడెంట్లు చేసి చంపిస్తే ప్రోత్సహిస్తాడు, మద్యం మత్తుగా తప్పుడుతో వ్యాపారం చేసిన వాళ్ళని సమర్థిస్తాడు, ఇవాళ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకున్న వాళ్ళ మీద సమర్థిస్తాడు. అవినీతికి కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇవాళ పాదయాత్ర చేస్తే నమ్మేవాళ్ళు ఎవరు? 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. తల్లికి వందనం ఎగ్జాంపుల్. ఎంతమంది ఉన్నా 15,000 రూపాయలు ఇస్తున్న పెద్ద మనిషి కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చాడు. గత ప్రభుత్వంలో తెలుగుదేశమనో, జనసేననో, బీజేపీ అనో వాళ్ళందరికీ ఎగ్గొట్టారు. ఇవాళ అలా కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికి ఇచ్చే లక్ష్యం నెరవేరుతా ఉంది. ఏమైనా పాదయాత్ర చేస్తావు? ఒక ప్రాజెక్టు పూర్తి చేసావు, ఒక ఇండస్ట్రీ తెచ్చావు, ఇండస్ట్రీ పారిపోయింది, పెట్టుబడిదారులు పారిపోయారు, రాష్ట్రంలో అరాచకం సృష్టించావు, అవినీతి అక్రమాలకు తెరలేపావు. ఏమైనా ప్రజల్లోకి వస్తామని ప్రశ్నిస్తా ఉన్నాం. మతాల పేరుతో, కులాల పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కోసం ప్రతిదాన్ని కూడా చిల్లర పనులు చేసి తప్పుడు గోపస ప్రచారం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నాం. అయ్యేది కాదు, చచ్చేది కాదు. బెయిల్ పక్షివి, జైలు పక్షివి, ఎలా ప్రజల్లోకి వస్తావు? నువ్వు ఉండాల్సిన జైల్లో కానీ ప్రజల మధ్య కాదని ప్రజలు నిర్ణయించారు. అందుకని 11 సీట్లతో సరిపెట్టారు. ఈ తప్ప 11 కూడా రద్దయ్యే అవకాశం ఉంది. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రులు, అధికారులు సమీక్ష నిర్వహించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ రాకపోకలు, భద్రత, తాగునీరు, ఆహార పంపిణీ వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు 13,000 మంది గిరిజన బాలికలతో సాంప్రదాయ ధింసా నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, భద్రతా ఏర్పాట్లకు పగడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విమానాశ్రయం ప్రారంభంతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. గత 4 నుంచి 5 సంవత్సరాల్లో జాతీయ విద్యా విధానం అమల్లో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖలతో పాటు విద్యాశాఖను కూడా నిర్వహించనున్నారు. విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. जिम्मेदारी निभाऊंगा. I accept this responsibility with sense of duty and humility, and I am thankful to the Prime Minister
in last 12 years of Prime Minister Shri Modi government, many historical achievements have been done, and even in last 4-5 years, Shri Dharmendra Pradhan also executed national new education policy. All such things have been done, and country is really, it has advanced very well in the new education system, and under the guidance of the Prime Minister, I will try to perform to the best of my capacity under Prime Minister's guidance. प्रधानमंत्री जी ने एक नए जिम्मेदारी मेरे ऊपर विश्वास रख के दिया है, और जो प्रधानमंत्री जी ने विश्वास रख के इतना बड़ा जिम्मेदारी मेरे ऊपर दिया है, उसको मैं पूरा विनम्रता के साथ और पूरा जिम्मेदारी के साथ मैं निभाऊंगा। और बाकी जो चीज़ें हैं मैं एक बार चार्ज लेने के बाद मैं आपसे डिटेल में बात करूंगा। मैं प्रधानमंत्री जी को धन्यवाद अर्पित करता हूं। I thank Honorable Prime Minister for giving such a huge responsibility, and with a great trust he has assigned this responsibility to me. I can only say at this moment, under his guidance, under his leadership, I will perform, and I will try to come to his expectation in this particular department, and I will with full strength I will try to work with all humility and honesty, and I thank Honorable Prime Minister giving such responsibility. In detail I will talk to you after taking the charge. तो सोमवार को एंटी पेपर लीक बिल आने वाला है संसद में। ना वो सब मैं कल ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ డీఎస్సీ అవకతవకలను బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని కోరారు. నియామకాలపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేసేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని, నిజానిజాలు వెలుగులోకి తీసుకొచ్చి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిలో కనీసం ₹1 పెట్టైనా ఈ రోజుకి మీరు దాన్ని రిపేర్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఏ విధంగా మీరు ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కంటిన్యూ అయ్యేదానికి మీకు అవకాశం ఉందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఎస్ఈని రద్దు చేస్తున్నారు, టోఫెల్ని రద్దు చేస్తారు, ఐబీ సిలబస్ రద్దు చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా మీరు రద్దులు తప్ప ఈరోజు కొత్తగా ఏం చేస్తున్నారన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. తల్లికి వందనం ఇస్తే ఈరోజు అనేక మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి, సుమారుగా 20 లక్షల మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి ఈరోజు మీరు మొండి చేసి చూపించినటువంటి పరిస్థితి. ఆ లెక్కలు కూడా త్వరలోనే బయట పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మా డిమాండ్ ఒకటే, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, దాంతో పాటుగా లోకేష్ గారు రాజీనామా చేయాలా అన్నది ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున చేసినటువంటి డిమాండ్. కేంద్రంలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత డైరెక్ట్ గా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే అక్కడ రాజీనామా చేశారు. రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చొని ధర్నా చేస్తే కదా రాజీనామా. తప్పకుండా ఇది ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి దాని మీద ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రేపటి రోజునే ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. రేపటి రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ దగా డిఎస్సీ మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలన్న కార్యక్రమాన్ని రేపే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చొని నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా కూడా ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రోజైనా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద నమ్మకం లేక ఆగిపోవడం కానీ, దాన్ని ఆ పరిస్థితి రాకుండా పోవడం కానీ, 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుని పీపీపీ మోడ్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చేసిన ఉద్యమం మేరకు ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక్క మెడికల్ కాలేజీకి కూడా
టెండర్ వేయడానికి ముందుకు రాకపోతే ఆ 10 కాలేజీల్ని ప్రభుత్వంలోనే మెయింటైన్ చేసే విధంగా ఈ రోజు పోరాడి సాధించుకున్నదంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్ప ఏ రోజు కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాలలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉద్యమం చేసి కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా నమ్మకం లేక తెలంగాణ కర్ణాటక సరిహద్దులో కృష్ణా నదిపై గూగుల్ ప్రాంతంలోని బ్రిడ్జిను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. కర్ణాటక పరిధిలోని బ్రిడ్జిల వద్ద హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేయడంతో దిగువకు నీటి విడుదల తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి ప్రవాహంపై దీనివల్ల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. జలవనరుల పరిరక్షణలో నిర్లక్ష్యం తగదని, రైతులు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై కేంద్రం సంబంధిత రాష్ట్రాలతో చర్చించి తెలంగాణ హక్కులను పరిరక్షించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్లో మన పరిస్థితి ఏముంటుంది? ఇలా కేఎల్ఐ కట్టుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 10% అయితే అది కంప్లీట్ అవుతుంది. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఉన్నాయి. మరి ఇవన్నీ జూరాల నుంచి మొదలుకుంటే కింది వరకు ఫ్యూచర్లో మనకు నీళ్ళు వస్తాయా రావా? మనమేమో తెలంగాణ ప్రాజెక్టులు చూసుకుంటా కొట్లాడుతున్నాం కంప్లీట్ చేయమని, కానీ పైననేమో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. శ్రీశైలంకు ప్రధానంగా తుంగభద్ర, కృష్ణా, భీమా. తుంగభద్రలో ఆర్డిఎస్ నుంచి మొదలుకుంటే ఆర్డిఎస్ కాల్వకు కట్టలు ఎరకపోయినాయి, మట్టి కుప్పలు ఎరకపోయినాయి, కింద నీళ్ళు పోతున్నాయి. ఆర్డిఎస్కి నీళ్ళు ఎక్కలేవు. గురుడి దగ్గర ఒక లిఫ్ట్ స్టార్ట్ అయింది, రిజర్వాయర్ పనులు కూడా అయిపోయినాయి. చిక్కలమరి దగ్గర స్టార్ట్ అయినాయి, చిక్కమంచాల దగ్గర పనులు ప్రారంభమవుతున్నాయి. మంత్రాలయం దగ్గర రోడ్ కమ్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. పక్కల గుండ్రేవ దగ్గర ఆంధ్రప్రదేశ్ కాచుకొని కూర్చున్నది రెడీగా మొత్తం ఎత్తుకపోవడానికి. కుడికాల్లో కూడా కట్టి రెడీగా ఉంది. అన్నీ కంప్లీట్ అయితే మనకు నీళ్ళు రావు. ప్రధానంగా యువతల కృష్ణా, భీమా మీరు చూస్తున్నారు. ఇలా భీమా ప్రాజెక్టు నుంచి ప్రతి సంవత్సరం ఎండాకాలం కూడా రీజనరేటర్ వాటర్ వచ్చేది, కానీ ఇలా వర్షాకాలమే వస్తలేదు. వర్షం పడ్డ నీళ్ళే వస్తలేవు. నామమాత్రంగా గేట్లు ఉండేటివి, లీకేజ్ల ద్వారా వచ్చే నీళ్ళతో 1,00,000 ఎకరాలు పంటలు పండేటివి. మరి ఇలా జూలైలోనే నీళ్ళు వస్తలేవంటే ఎడమసే దిక్కేమో ఎండిపోయింది, కుడిసే దిక్కేమో నిండిపోయింది. కర్ణాటక నిండింది, ఇక్కడ ఎండిపోయింది. అతి ప్రమాదమైంది ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అమెరికా వంటి దేశాల్లో కాల్చిపారిస్తారంటూ మాట్లాడడం అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించింది. ఇప్పటికే నీట్ వివాదం కారణంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా బీజేపీ నేతలు కనీస మానవత్వం చూపడం లేదని ఆరోపించింది. విద్యార్థుల బాధలను అర్థం చేసుకోకుండా అధికారం, అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుడి హక్కు అని, దాన్ని అణిచివేసేలా మాట్లాడడం తగదని పేర్కొన్నారు. పార్లమెంట్ దిక్కు వస్తుండ్రు. వేరే దేశాలలో తుపాకులతోటి కాల్చేవారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం యువత ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకుందన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆయన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కూడా తప్పుబట్టిన ఆయన యువతను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మనల్ని ఉద్దేశించి మాట్లాడడం మనకి వాటికి ముందు ఇది
మామూలు విషయం. ఎందుకంటే ఎల్ నరసింహ గారు వారే చెప్పారు 1 ర్యాంక్ 1 పెన్షన్ కు కమిషన్ వారు చైర్మన్ గా ఉన్నారు. వారి సమయంలోనే మొత్తం సైనికుల ఒక పెన్షన్ నాన్ పెండింగ్ డిమాండ్ ని వారు ఆ కమిషన్ ద్వారా తీర్చడం జరిగింది. అంతేకాకుండా సైనికుల త్యాగాల గురించి కూడా వారు చెప్పారు. నేను ఎక్స్ సర్వీస్ మెన్ ఒక మీటింగ్ సెల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఉల్లిగడ్డ విషయంలో. అటువంటి త్యాగ మూర్తులు అనేటువంటి ఒక సైనికులకు ఈరోజు నివాళులు ఏదైతే దేశం కోసం త్యాగం చేశారో, దేశ సరిహద్దుల్ని కాపాడారు, మరి అటువంటి త్యాగాన్ని ఈరోజు మన యువత స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా. ఎందుకంటే ఈరోజు దేశము మనం కాపాడుకోవాలంటే దానికి దేశ యువతనే దానికి కారణం. ఎందుకంటే వారి మనసులో దేశభక్తి పెరిగితేనే దేశం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి దేశభక్తిని మనం ప్రజల్లో, యువతలో అవసరం పడితే ప్రతి యువత చేతుల్లో ఏమి తుపాకి లేకున్నా సరే నేను దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తాననే ఆలోచన ఉండాలి అని చెప్పేసి దేశం చివరికి ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. ఇజ్రాయెల్ అనే చిన్న దేశం ఈరోజు చుట్టుముట్టు అంతా కూడా మొత్తం వారికి వారి శత్రు దేశాలు ఉన్నాయి. అయినా కూడా చిన్న దేశము, చాలా తక్కువ పాపులేషన్, హైదరాబాద్ కన్నా తక్కువ సగము జనసంఖ్య వాళ్ళది, కేరళ కన్నా సగము ఉన్నటువంటి క్షేత్రఫలం వాళ్ళది ఏరియా. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో తీవ్ర స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. నియామకాల ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ పలు దశల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేలా పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ముడిపడిన నియామకాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. పారదర్శకత దర్యాప్తు ద్వారా నిజానిజాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ కూడా తెలిసింది, ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా నీట్ పరీక్షలకు ఏమాత్రము కూడా తీసిపోకుండా పూర్తి అవినీతిమయమై కేవలం ఈ ప్రభుత్వం యొక్క అనుకూలులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమనే పరీక్షలు నిర్వహించటం, పరీక్షల్లో వాళ్ళెవరికి పాస్ మార్కులు వేసి సెలెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయటము, అర్హత కలిగినటువంటి వాళ్ళకందరికీ కూడా మొండి చెయ్యి చూపించటము. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తన నిరసనను వ్యక్తం చేయటము, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతును వినిపించినా ఏమాత్రము కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి, స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్యులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి. మీరు ఖచ్చితంగా రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన సీఎం రేవంత్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై రాజకీయాలకు తావుండొద్దన్న రేవంత్, పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు. జగన్ రాజకీయాలను ప్రజలు నమ్మరన్న గోరంట్ల బుచ్చయ్య, జగన్ పాదయాత్రలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వెల్లడి, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి, ప్రజలు ఇప్పటికే తమ తీర్పునిచ్చారని వ్యాఖ్య. ఫీజు రియంబర్స్మెంట్ పై సీఎం రాజీనామా చేయాలని రామచంద్రరావు, విద్యార్థుల బకాయిల చెల్లింపులో ప్రభుత్వ విఫలం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యక్తిగత నిర్ణయం,
యువతను తప్పుదోవ పట్టించొద్దని సూచన. డీఎస్సీ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలని అమర్నాథ్. డీఎస్సీపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని అమర్నాథ్. మెరిట్ కు ప్రాధాన్యమిచ్చే నియామకాలు చేపట్టాలని సూచన. కృష్ణా జలాలపై గూగుల్ బ్రిడ్జ్ ను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. తెలంగాణకు నీటి ప్రవాహం తగ్గుతోందని ఆందోళన. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని విజ్ఞప్తి.